ఇంట్లోనే టీచర్ ఉంటే అసలు ఎంత హ్యాపీ ఉంటుందో, ఇంట్లోనే స్కూల్ ఉంటే ఇంకెంత హ్యాపీ ఉంటుందో చెప్పండి. మొత్తం ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అదే ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్షర. అంతేగా? యాహ్! So these are my most important awards and records ఇవన్నీ. హ్మ్. సో పైనున్నయన్నీ నాకు ఈ లాస్ట్ మంత్లోనే జూలైలో ఆన్ 26th of July నా కూచిపూడి రంగప్రవేశం చేశాను. ఓకే. రంగప్రవేశంలో భామ కలాపం కూచిపూడి నృత్య రూపకంది 2.5 hours లాంగ్ చేశాను నేను అది. ఇది నాన్ స్టాప్ 2.5 hours. నాన్ స్టాప్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్. 11 దరువుస్ అంటే 11 పర్ఫార్మెన్సెస్ చేశాను. ఓకే. మధ్యలో మళ్ళీ డైలాగ్స్ ఇవ్వడము అవన్నీ ఉంటాయి అండ్ కందార్థాలు ఉంటాయి, చాలా ఉంటాయి. Okay. సో 2.5 hours చేసిన దానికి నాకు యంగెస్ట్ కూచిపూడి డాన్సర్ టు పర్ఫామ్ భామ కలాపం అని 5 రికార్డ్స్ వచ్చినాయి. సో ఒకటి వండర్ బుక్, ఒకటి గోల్డెన్ స్టార్, జీనియస్ బుక్, ఇండియన్ బుక్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ 5 వచ్చినాయి నాకు ఆ రోజు. అండ్ దానికంటే ముందు దిస్ ఇయర్ జనవరిలో మేము సమతా కుంభ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా కుంభ్ సెలబ్రేషన్స్కి 1500 కూచిపూడి డాన్సర్స్ మహాబృంద నాట్యం చేశారు ఒకటే స్టేజ్ మీద. సో అది లీడ్ చేసినందుకు నాకు 4 రికార్డ్స్ వచ్చినాయి. అవి కూడా ఇక్కడే ఉన్నాయి. సో జీనియస్ బుక్ వచ్చింది, గోల్డెన్ స్టార్ వచ్చింది, వండర్ బుక్ వచ్చింది, ఇండియన్ బుక్ వచ్చింది. నువ్వు అన్నట్టు సమతా కుంభ్ ఇక్కడే ఉన్నట్టు. ఎస్, ఈ రెండేమో నాకు పర్సనల్గా వచ్చినాయి. ఇది ఏంటంటే నన్ను డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అని రికగ్నిషన్గా ఇచ్చారు నాకు ఇది. సో ఇంత చిన్న ఏజ్లోనే మరి ఆశ్రమానికి కానీ దానికి నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు, డాన్స్ అండ్ కల్చర్. సో 1, 2 అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. దాంతోపాటు మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ వచ్చాయి. మరి ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి మనం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఓకే. సో ఇవన్నీ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఇంత చిన్న వయసులో రావడం అనేది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ భావన పెదప్రోలు గారు. నాకు ట్రైనింగ్ ఇచ్చింది అమ్మని. రంగప్రవేశము నేను చేసింది కూడా అంత అమ్మ వల్లనే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. బిఫోర్ ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమనుకున్నా అంటే, అరే అక్షర అనేటప్పటికీ అమ్మాయి మూవీస్లో చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఈ అమ్మాయి సాధించిన రికార్డ్స్ చూస్తుంటే మాత్రం షాక్. ఓకే, సరే ఇన్ని రికార్డ్స్ సాధించావు కదా, ఇన్ని రికార్డ్స్లో నీకు బాగా ఫేవరెట్, వాట్ యూ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ఎప్పుడైతే రిసీవ్ చేసుకునేటప్పుడు? టు బి ఆనెస్ట్ నాకు ఇదే చాలా ప్రెస్టీషియస్గా అనిపించింది, డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి వారు చాలా గొప్ప వ్యక్తి. అన్ని దేశాల్లో ఉన్నాయి ఆయనకి ఆశ్రమం. సో ఆ ఆశ్రమంకి నన్ను డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్గా నాకు ఆ పోస్ట్ అనేది ఇవ్వడం నాకు చాలా గొప్పగా అనిపించింది. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అవార్డ్. నైస్. ఇంతకు ఈ భామ ప్రవేశం ఎవరు? ఆ భామ ఎవరు? నేనే. నువ్వేనా? సో అదే నా రంగప్రవేశంకి ఇచ్చిన అవార్డ్స్ గెస్ట్కి అండ్ స్టూడెంట్స్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ అవార్డ్స్ ఇచ్చాం మేము. సో నా రంగప్రవేశం కాబట్టి భామ కలాపం కాబట్టి 2 కలిపి భామ ప్రవేశం అనేది. ఇంతకు ఈ ఐడియా ఎవరిది? ఈ ఐడియా కూడా అమ్మదే. అన్నీ అమ్మనే. బామ్మ కలాపంలోంచి బామ్మ తీసుకున్నారు, రంగప్రవేశం కాబట్టి అందులోంచి ప్రవేశం తీసుకున్నారు, 2 కలిపి బామ్మ ప్రవేశం. సూపర్గా ఉంది. తీసుకో నాకా? ఓకే. సో అందరు చప్పట్లు కొట్టారంటే బాగుంటుంది. నైస్. లిటరలీ నువ్వు సాధించిన రికార్డ్స్ కానీ అన్నీ చూస్తుంటే బాగుంది. కాకపోతే వచ్చే ముందు నేను కూడా కొన్ని విన్నాను. ఏంటంటే ఏంటి ఇంట్లో నిన్ను జాబిలి అని పిలుస్తారు, అసలు ఏంటి దాని వెనకాల సీక్రెట్ ఏంటి? జాబిలి అనేది నా ముద్దు పేరు లాగా. నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న ఆ పేరుతో పిలుస్తారు. బయట అందరూ అక్షరాన్ని పిలుస్తారు, ఇంట్లో జాబిలి అని పిలుస్తారు. సో బేసిక్గా ముద్దు పేరు జాబిలి అని ఉండాలని ఆ పేరు పెట్టారు నాకు, జాబిలి అని. స్కూల్లో ఫ్రెండ్స్ ఏమని పిలుస్తూ ఉంటారు? అక్షర అనే పిలుస్తారు. అందుకే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా అక్షర జాబిలి అని ఉంటుంది. సరే, మరి ఈ అన్నయ్య ఏమని పిలవాలి? మీ ఇష్టం ఏదంటే నువ్వు చెప్పు. మీ ఇష్టం. నాకైతే చెల్లెమ్మ కాబట్టి జాబిలి అని పిలిచేస్తాను. ఓకే 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 జాబిలి. అండ్ నైస్ అమ్మా. ఇంకా
అంటే ఇన్ని రికార్డ్స్ తీసుకున్నావు, అంతా బాగుంది, దట్ క్రెడిట్ గోస్ టు మా అమ్మ అని చెప్పేసి కూడా అంటున్నావు. అంత ఏంటంటే పేరెంట్స్ కూడా క్రెడిట్ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి డాడీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మామకే ఇస్తూ ఉంటే? లేదు, నాన్నకు కూడా ఉంది చాలా థింగ్స్ కూడా నాన్న వల్లనే. సో లైక్ నేను మేనేజ్ చేసుకున్నదంతా, సో హెల్ప్తో నేను ఇద్దరు పేరెంట్స్ వల్లనే నాకు ఏమన్నా అన్ని అవార్డ్స్ వచ్చినాయంటే, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా ఇద్దరు పేరెంట్స్ సపోర్ట్ వల్లనే అంతా. అంటే పైన ఒక మంచి ఫోటో చూపించావు, అది నీ 5 years అని చెప్పేసి అన్నా. కానీ అందులో చూస్తుంటే మాత్రం నువ్వు 5 yearsలో అనిపించట్లేదు కదా. సరే, ఈ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం, ఎప్పుడో ఏంటో చెప్పేసి. సో ఈ పిక్చర్ ఏమో స్వర్ణగిరి టెంపుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, సో నేను అక్కడ మందిరం లోపల తీసిన ఫోటో ఇది, స్వర్ణగిరి టెంపుల్లో. ఓకే. అండ్ దెన్ దిస్ పిక్చర్ అండ్ దాట్ పిక్చర్ అక్కడ ఉన్నది. ఇది నేను ఫస్ట్ టైం భామ కలాపం పర్ఫామ్ చేసినప్పుడు సత్యభామగా. దిస్ వాజ్ 1.5 hours లాంగ్. సో నా ఫస్ట్ టైం అప్పుడు అటైర్ ఇదంతా, ఈ నగలు, యాక్చువల్లీ ఈ నగల గురించి చాలా స్పెషల్ నగలు అనమాట. నేను చెప్పాలి వీటి గురించి. దాని గురించి స్పెషల్గా మాట్లాడతాం. నగలు అనేటప్పటికీ లేడీస్ బాగా చూస్తారు. ఓకే, సో ఈ రెడ్ జ్యువెలరీ ఉన్నాయి కదా, వడ్డానం కూడా ఇక్కడ కవర్ అయింది, అక్కడ ఉంది, చూపిస్తా. దిస్ పిక్చర్. సో ఈ వడ్డానము, లాంగ్ హారం అండ్ షార్ట్ హారము, ఈ రెడ్ రూబీస్ యాక్చువల్లీ మేము సురభి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఈ నా నగలు కావు, సురభి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అయితే చాలా నచ్చేసినాయి నాకు ఈ నగలు, ఉంచుకుందామని నేను వాళ్ళని అడిగాను ఉంచుకుంటామని. అప్పుడు ఇవ్వలేము అని అన్నారు. ఎందుకు ఇవ్వలేము అంటే, ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న నగలు ఈ సినిమాలో, అప్పుడు సినిమాలో మహాభారతం అన్నీ తీశారు కదా, దానవీర సూర్ణకర్రలో వేసుకున్న నగలిగి మేము ఇవ్వలేము, ఆయన గుర్తుగా మేము ఉంచుకుంటామని చెప్పారు. సో నేను షాక్, ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తెలియదు, నెక్స్ట్ డే చెప్పారు. సో వెరీ ఆనర్డ్. సార్ వేసుకున్న నగలు వేసుకున్న నగలు వేసుకున్నావు, రికార్డులు కూడా బోల్డ్ సాధించావు, ఇంకా సాధించాల్సినవి ఆన్ ది వేలో ఉన్నాయి. ఓకే, అంటే నువ్వు 2.5 hours చేసినందుకు సో ఈ రికార్డ్స్ అనేది వచ్చాయి. దానికంటే ముందు 1.5 hours ఏదో అంటున్నావు, ఏంటది? యాక్చువల్లీ ఇది శారదా కళాక్షేత్ర, అంటే మా అమ్మగారిది కూచిపూడి ఇన్స్టిట్యూట్, దాని యాన్యువల్ డేకి జస్ట్ నార్మల్గా యాన్యువల్ డే అంటే పిల్లలందరూ చేస్తారు కదా, లాస్ట్లో నేను భామ కలాపం చేశాను నార్మల్గా 1.5 hours. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలని, ఆ పాతకాలము పద్ధతులు తిరిగి తీసుకురావాలని 2.5 hours లాంగ్ రంగ ప్రవేశంగా అయితే చేశాను, నృత్య రూపకం. సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇదేమో చూపించాం కదా, సెకండ్ పర్ఫార్మెన్స్. సెకండ్ పర్ఫార్మెన్స్ రికార్డులు బ్రేక్ చేసేసాను. ఓకే, అండ్ ఈ పెయింటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్, ఈ 2 పెయింటింగ్స్ అనేది నాకు గిఫ్ట్గా వచ్చినాయి, చూపిస్తా. సో వాల్ విస్పర్స్ అని ఒక కంపెనీ దగ్గర నుంచి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఆ సేమ్ యాన్యువల్ డే రోజున. సో పెయింటింగ్స్గా తయారు చేసి ఇచ్చారు నాకు ఇది. సో నాకు చెరిషబుల్ మూమెంట్ ఇది. స్టార్టింగ్లో చూస్తే అదేదో ఫోటోనా అని చెప్పేసి అనుకున్నాము, పెయింటింగ్, హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్. ఓకే, కానీ ఈ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మాత్రం నాకు ఒకటి అనిపించింది, నగల గురించి చెప్పాను కానీ నీ అటైర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అసలు. అంటే వేరే ఎవరైనా కానీ డాన్స్ పర్ఫామ్ చేస్తుంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఉన్న అటైర్స్కి నీ దగ్గర ఉన్న అటైర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ? బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కొత్త స్టైల్స్ అన్నమాట, చూపిస్తాను. ఇది నార్మల్గా మన కూచిపూడిలో ఒక ఎంటైర్ వేసుకుంటాము, ఒక స్టైల్గా కింద ఇలా కుట్టించాము. సో నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్స్ అందరూ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. సో ఈ కలర్ స్టైల్ అన్న, కలర్ స్కీమ్ అన్నా, వేరే అవుట్ఫిట్స్ కలర్ స్కీమ్ అన్నా అలా ట్రెండ్ లాగా మొదలైందనమాట. సో దాని వల్ల బేసిక్గా. మరి కాస్ట్యూమ్స్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, కలర్ ఎట్లుంటుందని చెప్పేసి, మరి ఆ కాస్ట్యూమ్స్ ఏమైనా చూపిస్తావా? చూపిస్తాను. రియల్లీ? యా, సో నా దగ్గర 24 కాస్ట్యూమ్ సెట్స్ ఉన్నాయి, దాంతోపాటు చాలా జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. అమ్మ బాబోయ్,